అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత వెంటనే లోక్సభ ఎన్నికలు. ఈ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల మధ్య ఉన్న వ్యవధి 4 నెలలు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలకు ఓ 2 నెలల ముందు నుంచి ఇప్పుడు మళ్ళీ మే 13వ తారీఖు వరకు ఈ 5-6 నెలల కాలంలో నాయకులు విపరీతంగా ఖర్చు, ఇన్కమింగ్ మొత్తం అవుట్ గోయింగ్ ఉంది, ఇన్కమింగ్ లేదు. దీనివలన భారీ బహిరంగ సభలకు, సభల ఏర్పాట్లు, జన సమీకరణ, వారికి కావాల్సిన భోజనము ఇత్యాది అవసరాలు తీర్చడం తమ వల్ల కావడం లేదు, సభలు మేము చేయలేము, డబ్బులు తేవడానికి మాకు సాధ్యం కావడం లేదు అని రాజకీయ పార్టీల నాయకులు చేతులు ఎత్తేస్తున్నారట. ఎందుకు అనంటే వరుసగా ఎలక్షన్లు, మళ్ళీ నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు మళ్ళా ఖర్చు అదనంగా క్షేత్రస్థాయిలో ఖర్చు ఉంటుంది. వీటి రీత్యా ఎన్నికల్లో పాల్గొనేందుకే జంకుతున్న వారు కొందరైతే స్తబ్దుగా ఉన్నవారు మరికొందరు. అది కాంగ్రెసా, బీఆర్ఎసా, బీజేపీ పార్టీ ఏదని కాదు, ఖర్చు పెట్టలేకపోతున్నామని నాయకులు చేతులు ఎత్తేస్తున్నారు. ఇంతకుముందు అంటే చాలామంది రకరకాల వ్యాపారాలు చేసుకునేవారు, ఆ వ్యాపారంలో సంపాదించుకున్న దాన్ని 7-2 ఏళ్ల ముందు నుంచే ఖర్చు పెడుతున్న వారు కొందరైతే బల నిరూపణ కోసమై, పక్క పార్టీ కంటే ఈ పార్టీ మరీ ఎక్కువ మందిని చేస్తున్నామని చూపించుకునేందుకోసమై కోట్లాది రూపాయల ఖర్చు సభలకే ఆవిరైపోతున్నాయి. ఇంత ఖర్చు తాము పెట్టలేమని చెప్తున్నారు. ఎన్నికల సీజన్ రాగానే జనాలకు నెల రోజుల ముందు నుంచే మందు వేయాలి, ఎంట నాయకులు తిరిగితే వాళ్ళందరికీ భోజనాలు, వారికి కార్లు ఉంటే కనుక కార్ల ఖర్చు, వారి పెట్రోలు డీజిల్ ఇవన్నీ ఖర్చులు ఇవ్వాలి. ఈ ఖర్చుల కోసమై అప్పులు చేసిన వారు కొందరు, అంతో ఇంత ఉంటే కనుక అమ్ముకొని పోయిన వారు మరికొందరు. సంపాదించుకుంటారనే చర్చ ఎట్లయితే పబ్లిక్లో ఉంటుందో దానికి మించిన ఖర్చు కూడా ఉంటుంది. కొంత జాగ్రత్త పరులు సంపాదించుకొని కొంత మిగిలించుకుంటే కనుక మిగతా వాళ్ళు అక్కడ ఇక్కడ ఆస్తులు ఉంటే సంపాదించుకున్న దాన్ని మళ్ళీ ఎన్నికల నాటికల్లా ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఒకవైపే చూస్తున్నాం కానీ రెండో వైపు చూడడం లేదు. చాలామంది రాజకీయాల్లో నష్టపోయిన వారు, ఎన్నికల కోసం ఉన్న భూమిలో అమ్ముకున్నవారు, సంపాదించుకున్న దాన్ని కరిగించుకున్నవారు, మనం సీరియస్గా స్టడీ చేస్తే కనుక డజన్ల కొద్ది వెళ్తారు. సంపాదించుకున్నవారు స్థాయి దాటి సంపాదించుకుని అట్లా వాళ్ళ దగ్గర ఉండవచ్చునేమో, మిగతా వారికి బతకడానికి బోటాబోటిగా వారి నిర్వహణ ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు బయటికి రాగానే 10 మంది వస్తారు, ఛాయలు తాగాలి. ఒక ఆఫీసులో 100 మంది పనిచేస్తే 100 మందికి ఛాయ ఖర్చు 2 లక్షల రూపాయలు అవుతుంది నెలకు. అది 2 సార్లు ఇస్తేనే. ఇట్లా అయినా ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో 10 మంది వస్తారు. 10 మందికి ప్రతిరోజు 365 రోజులు వస్తారు. ఎంత ఖర్చు అవుతుంది? ఛాయ్ నీళ్ళ ఖర్చు ఎత్తలేనా తక్కువ వాళ్ళకి 10-15 లక్షల రూపాయలు అవుతుంది నెలకు. అంటే ఎంత సంపాదన ఉండాలి? ఇప్పుడు భారీ బహిరంగ సభలు చేయాలంటే కనుక భారీ బహిరంగ సభలకు 20 లక్షల నుంచి ₹1 కోటి అవుతుంది సభ అంటే, సభ నిర్వహణ. మరి ₹1 కోటి అంటే ఎత్తలేదన్నా 30-40 సభలు చేయాలి. 30-40 కోట్లు అయినట్లే కదా. దీనికి తోడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాక పంచడం ఉంటుంది. ఆ పంచడం కళ్ళ ముందే జరుగుతుంటాయి, అన్నీ అందరూ చూస్తూనే ఉంటారు. పైగా కొన్ని గ్రామాలలో డిమాండ్ చేస్తుంటారు, మాకు డబ్బులు ఇవ్వలేదని. ఇట్లాంటి వాటి వలన అభ్యర్థులు ఆవిరైపోతున్నారు, ఖర్చు తట్టుకోలేకపోతున్నారు. ఇది మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మన నియోజకవర్గంలోనే లేదా మనకు తెలిసిన రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళతో 5-10 నిమిషాలు మాట్లాడితే కనుక ఖద్దరు ఇస్త్రీ బట్టల వెనుక వాళ్ళ బాధలు అర్థమవుతాయి. అందరూ అట్లే ఉన్నారంటే దాదాపుగా చాలామంది అయిన ఖర్చును ఎట్లా రికవర్ చేసుకోవాలని తెలియక బాధపడుతున్నారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్లో, కాంగ్రెస్లో, బీజేపీలో పెద్ద నాయకులు కనుక గట్టిగా 2-3 సార్లు చెప్తే ఇక తప్పదు పెట్టక అనే దాంతో ఖర్చు పెడుతున్నట్లు ఎన్నికల సందర్భంగా మీడియాలో జిల్లా పేజీ నుంచి రాష్ట్ర స్థాయి పేజీ వరకు అక్కడక్కడ నాయకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతోని 4 లైన్లు 5 లైన్ల వార్త, కొంచెం ఎక్కువ సమాచారం వచ్చినప్పుడు అదొక పావు పేజీ వార్తగా పత్రికల్లో వస్తున్నది. ఇది రాజకీయ నాయకుల రెండో కోణం.